ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టు కోసం ఇటు వైసీపీ అటు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో టీడీపీకి బలం లేకపోయినా చైర్మన్ పీఠంపై కన్నేసి ఎలాగోలా గెలిచి తీరాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చైర్మన్లు మేయర్ స్థానాలను దక్కించుకున్న కూటమి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి మేయర్ గా ఉండాలని ప్రయత్నిస్తోంది. అసలే కడప అంటే గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటి చోట జెడ్పీ పీఠం చేజిక్కించుకోవాలంటే రిస్క్ తప్పదు. అందుకే దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. మరీ ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లపై కాసుల వర్షం కురిపిస్తామంటూ ఆఫర్లు ఇస్తోంది. ఏకంగా ఒక్కో కార్పొరేటర్ కు 25 లక్షల వరకు రేటు పలుకుతున్నట్టు సమాచారం. ఈ పరిణామంతో వైసీపీ సైతం అలర్ట్ అయింది. వైసీపీ తమ కార్పొరేటర్లను ప్రత్యేక వాహనాల్లో జెడ్పీటీసీలను హైదరాబాద్, బెంగళూరుకు తరలిస్తున్నారు. దీంతో ఇక టీడీపీ ఆశలు ఆవిరైనట్టే కనిపిస్తున్నాయి. మరి టీడీపీ పోటీ చేస్తుందా, తప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. Please subscribe .news.